ఫోటో కొట్టుకుంటా నాకు 500 డ్యూటీ వేసిండ్రు. ఈఓఆర్ 500 డ్యూటీ వేయమన్నారు. మామూలుగా రిజిస్టర్ సంతకం పెట్టి 500 కౌంటర్ దగ్గర పోయి ఒక 15-20 నిమిషాలు కాకముందే ఫోన్ వచ్చింది. పైకి వెళ్ళి నాగరాజు అటెండర్ నాగరాజు ఫోన్ చేసిండు, ఈఓఆర్ రమ్మంటుండు రా అని. ఇవాళ శంకర్ సార్ ఉండే, శంకర్ సార్ కప్ప చెప్పి నేను టికెట్లు అప్పటివరకు ఏమి వెళ్ళి స్టార్ట్ కూడా కాలేదు. నిన్న 30 టికెట్లు కూడా అమ్మలే అంతకుముందు. ఈఓఆర్ దగ్గర వెళ్ళిన, ఇట్లా ఎంటర్ అయినా ఖాళీ డోర్లకు ఎంటర్ అయినా నేను పోయేసరికి ఏవో గంగా శ్రీనివాస్ ఉన్నాడు, బుద్ధి శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకా ఇక మిగతా టీం అంతా బ్యాటర్ నిలబడ్డారు అంతా. నేను అందులోకి వెళ్ళంగానే అంతా ఒక్కటి దెబ్బ చెంప మీకెళ్ళి ఇటు కొట్టిండు గంగా శ్రీనివాస్. ఇక నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు కొట్టిండో అర్థం కాలేదు. ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు పేపర్ వాళ్ళకి అన్ని లీక్ చేస్తున్నావు, పేపర్కి ఇస్తున్నావు, అటెండెన్స్ ఇస్తారు, జీరాక్స్ తీసి అందరూ పంపిస్తున్నావు, నువ్వు చక్కగా చెప్తలేవు, నువ్వు అన్నీ చెప్తున్నావు చెప్పి నా మీద కొట్టినాక 5-10 నిమిషాలకు మళ్ళీ ప్లంబర్ వచ్చిండు. ప్లంబర్ వచ్చి మళ్ళీ అదే ముచ్చట ఆయనే కుడిచి మీదకి కొట్టిండు ప్లంబర్. ఇదే నువ్వు గంగా శ్రీనివాస్ మీదకి నువ్వు ఎందుకు మళ్ళీ పడుతున్నావు అని ఆయన కొట్టిండు. కొట్టినాక ఈఓ గారు చూసుకుంటూనే ఉన్నాడు. ఈఓ గారు పెద్దగా ఏమీ నాకు స్పందించినట్టు ఏం కనపడలేదు. కాకపోతే తర్వాత ఏమన్నాడో నేను ముందు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. అందులో ఆఫీసులో ఈఓ గారి ఛాంబర్లో నేను మళ్ళీ బయటకు వచ్చినాక ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఇక వీళ్ళందరి ముందట జరిగింది మాట అనుకునేది. అప్పటిదాకా నేను ఆయనకి వాళ్ళ పోయి కొట్టేదాకా నేను ఏమనలే. తర్వాత నేను కూడా చైర్ లేవట్టడం జరిగింది ఆయన మీదకి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిన్న పోతే దొరకలే. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా దొరకలే, ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఆధారం కాబట్టి ఎవరు దొరకలే. ఇవాళ బొక్కల హాస్పిటల్ పోయినా, ఏది మన హాస్పిటల్ పోయినా అన్నీ టెస్ట్ చేసారు. టెస్ట్ చేసి ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, మందులు రాసిచ్చిండు. ఈ చెయ్యి బాగా దెబ్బ తాకింది. ఇదంతా నిన్న అయితే వాపు బాగుండే, నిన్న ఇక్కడ ఉండు. వాళ్ళు మాత్రం నేను ఎప్పుడు ఏం అనలేదు, ఇలాంటి నేను తప్పు చేయలేదు. 30 సంవత్సరాల నుంచి ఈఓఆర్ మీద అనలేదు, ఏఓల మీద అనలేదు, ఎవరి మీద అనలేదు. ఇవి జరిగిన ముచ్చటకి ఇది నన్ను అనవసరంగా కొట్టిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. కమిషనర్ గారిని కూడా కలుద్దామని చూస్తాను.